హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాధా, అడ్వకేట్ ఫ్రమ్ రాయదుర్గం. ఈరోజు ఏంటంటే మనం సొసైటీలో డైలీ మనం ఇరుగు పొరుగు వారితో చాలా ఇబ్బంది పడుతుంటామండి. కొంతమంది కావాలని మనల్ని హర్ట్ చేస్తూ మెంటల్గా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అండ్ కొంతమంది అయితే గొడవలు పెట్టుకుంటారు, కావాలని రేస్ చేసి వాయిస్ని రేస్ చేసి మనం రేస్ చేసేలా చేసి మనల్ని ఇంజూరీ చేయడం, సో ఇలా మనల్ని గాయపడేలా చేసి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరి కోసం మన ఐపీసీలో సెక్షన్స్ ఉన్నాయండి. మనం కోర్టు ద్వారా వెళ్ళి వాళ్ళకి శిక్ష పడేలా చేయొచ్చండి. ఏంటంటే ఐపీసీ 323 సెక్షన్ ద్వారా మనము పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయొచ్చండి. ఇంకొకటి ఏంటంటే మనకి ఐపీసీ రీప్లేస్లో బిఎన్ఎస్ వచ్చిందండి. 2023లో కొత్తగా అమెండ్మెంట్ జరిగింది. సో ఈ బిఎన్ఎస్ ఏంటంటే భారతీయ న్యాయ సన్నిహిత అండి. సో మనం దీని ద్వారా ఐపీసీ రీప్లేస్ అండి. సో దీని ద్వారా మనము సెక్షన్ 115 క్లాస్ 2 ద్వారా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనల్ని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, నన్ను ఇంజూరీ చేశారు అని పర్టికులర్ ప్రూఫ్స్, అంటే వాళ్ళు కొట్టేటప్పుడు వీడియో రికార్డర్ కానీ, లేదంటే వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడేటప్పుడు ఆడియో రికార్డర్ కానీ, లేదంటే చూసిన వ్యక్తులు సమ్ పీపుల్స్ అక్కడ ఉంటారు కదా గ్యాదర్ అయ్యి, సో అలాంటి వాళ్ళందరి మీరు వీడియో రికార్డు ఆడియో రికార్డ్ తీసుకొని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మీరు కంప్లైంట్ రేస్ చేయొచ్చండి. తర్వాత కంప్లైంట్ రేస్ చేసిన తర్వాత కోర్టులో వాళ్ళ నేరం రుజువు అయితే, వాళ్ళు దోషులని తేలితే వాళ్ళకి మినిమం 1 year ఇంప్రిజన్మెంట్ అంటే జైలు శిక్ష పడుతుందండి. దానితో పాటు 1000 రూపీస్ ఫైన్ కూడా పడుతుందండి. ఒకవేళ వాళ్ళు మేము ఫైన్ కట్టము అని అంటే వాళ్ళకి ఇంకా ఒక 6 months ఇంప్రిజన్మెంట్ జైలు శిక్షని పొడిగిస్తారండి. సో ఇలా ప్లీజ్ ఇరుగు పొరుగు వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎందుకండి అసలు ఇలాంటి గొడవలు? ఇప్పుడు ఒకరు బాగుపడితే చూడలేమనుకుంటే ఎలా అండి? మనం కూడా వాళ్ళు ఎలా బాగుపడ్డారో మనం కూడా తెలుసుకొని వాళ్ళకన్నా ఇంకా మనం గొప్పగా అవ్వాలి అనుకోవాలి. కానీ వాళ్ళని తక్కువ చేసి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళని ఇది చేసి మనము ఇలా జైలు పాలైతే మనల్ని నమ్ముకున్న ఫ్యామిలీ ఏమవుతారు? ఒకసారి జస్ట్ థింక్ చేయండి. మనం ఒక పని చేసే ముందర కోపంతో కాకుండా మైండ్ పెట్టి ఆలోచన చేయండి. ఎందుకంటే కోపంతో తీసుకునే డెసిషన్స్ ఏవి కరెక్ట్ అవ్వవండి. సో థింక్ పాజిటివ్. ఎవరు ఏమి తీసుకెళ్లరు లాస్ట్కి. సో పక్కన వాళ్ళకి దుర్భషలాడి ఇంజూరీ చేసి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన ఫ్యామిలీని సఫర్ చేసి మనం ఇంత తీసుకునే బదులు మనము అసలు మన లైఫ్లో మనం ఉంటే చాలా బెటర్ అండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.